The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనం కర్మ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు. అసలు ఈ కర్మ గురించే కర్మ సిద్ధాంతం అనే ఒక పెద్ద సబ్జెక్టే ఉంది. ఈ కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడాలంటే అసలు అంత ఇంత కాదు, ఎంత మాట్లాడినా దాంట్లో ఇంకా లోతు అనేది ఉంటూనే ఉంటుంది. అయితే సాధారణంగా మనందరము కూడా మానవ జన్మ తీసుకోవడానికి కూడా కర్మ అనేదే కారణము. నిజంగా మన ఫ్యామిలీ ఏదైతే ఇది నాది అనుకుంటున్నామో ఆ కుటుంబం ఏర్పడటానికి కూడా కర్మే కారణము. మనం చేస్తున్న ప్రతి పని కూడా కర్మే అని చెప్పి భావిస్తూ ఉంటాము. ఇలా కర్మ గురించి ఒకటేమిటి రకరకాలుగా వింటూనే ఉంటాము. అసలు ఏంటి కర్మ? కర్మ గురించి మన వేదాల్లో ఉపనిషత్తుల్లో ఏమైనా ఉందా? ఈ కర్మని తొలగించుకోవచ్చా? అసలు మొత్తానికే తప్పించుకోవచ్చా? ఈ కర్మ అనేది లేకుండా శూన్యం చేసుకోవచ్చా? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడబోతున్నాము శ్రీ సంతోష్ బుద్ధ గారితో. వారు కర్మ యోగి అని చెప్పొచ్చు. ఈ కర్మ సిద్ధాంతం గురించి సాధారణంగా ఎవరైనా కూడా ముందు నుంచే స్పిరిచువల్గా ఉండి ఇలా మనకు బోధించే స్థానంలో ఉంటారు. కానీ ఆయన మాత్రం ఆయన రియల్ లైఫ్లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా అసలు ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగడానికి ముందే ఇది జరుగుతుంది అని చెప్పినా నేను ఎందుకు జాగ్రత్త పడలేకపోయాను అనే ఒక ఆలోచన ద్వారా మొదలైన ఈ స్పిరిచువల్ ప్రయాణము అసలు ఆయనని చాలా మార్చేసింది. ఆ మార్చిన విధానం కూడా ఇది నాతోటే ఆగిపోకూడదు, దీని గురించి నేను తెలుసుకొని నలుగురికి జ్ఞానాన్ని అందిస్తే ఇది నలుగురికి ఉపయోగపడుతుంది, దాని నుంచి వాళ్ళు కొంతలో కొంత ఇబ్బందుల నుంచి బయటపడతారు అనే ఆలోచనతో ఆయన ఈ ప్రయాణం మొదలుపెట్టారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనం ఈ కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం వివరంగా. నమస్కారం సంతోష్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, సూపర్, బ్రహ్మాండంగా ఉన్నాను. ఓకే, నా గురించి తెలుసుకొని ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ స్టూడియో సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నిజంగా అంటే ఎంతోమంది గురువులు అంటే వేదం చదువుకున్న వాళ్ళే కానివ్వండి, జ్ఞానంతో వచ్చి చెప్పే వాళ్ళే కానివ్వండి, కొంతకాలం అంటే ఇలా దీక్షలుగా తీసుకొని మాట్లాడే వాళ్ళు కానివ్వండి, రకరకాలుగా మాట్లాడే వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ మీరు అంటే మీ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా బేస్ చేసుకొని మీరు ఈ ప్రయాణం మొదలు పెట్టారని విన్నాం. నిజంగా చాలా సంతోషం. అంటే అందరిలో ఇలాంటి ఒక మార్పు అనేది మొదలవ్వదు. ప్రతి కుటుంబంలోనూ ఎన్నెన్నో జరుగుతుంటాయి. ఇలా మారాలని అది నిజంగా భగవంతుడి ఆజ్ఞ ఉంటేనే జరుగుతుందేమో. అంటే ఇక్కడ బుద్ధుడు ఒక విషయం చెప్తున్నాడు మేడం. భోగి వాదనలో ఉంటాడు, యోగి విచారణలో ఉంటాడు. సో ఎప్పుడైతే మన లోపల ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుందో ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. సో బయట భౌతిక ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ వాదనలో అంటే నేను చేసిందే కరెక్టు, ఇదే తప్పు, ఇదే రైటు అనే ఒక హక్కు చూపించే మనస్తత్వంలో ఉంటారు. సో అంటే భౌతికానికి ఆధ్యాత్మికానికి తేడా ఇది. వాస్తవం మీరు అన్నది. నిజంగా ప్రతి ఒక్కరు వాళ్ళు చేసిందే కరెక్టు అనే ధోరణిలోనే వెళ్తారు, వాదిస్తారు కూడా మూర్ఖంగా. అవునవును. ఇప్పుడు అసలు నిజంగా మీరు మాట్లాడుతున్న సబ్జెక్టులో అంటే నేను విన్నంత వరకు ఈ కర్మ గురించి అంటే కర్మకి ధ్యానానికి సంబంధం ఉందా, ధ్యానం చేస్తే కర్మను తొలగించుకుంటామా అనే పద్ధతిలో మీరు అటు కూడా స్టెప్ వేశారు. అంటే ధ్యానం గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు, దానికి సంబంధించిన జ్ఞానం ఇస్తున్నారు. అసలు ముందుగా మనం అసలు కర్మ గురించి మాట్లాడుకుందాం. అంటే మనిషి ఇప్పుడు ఒక జన్మ తీసుకున్నాడు అని అంటే అది గత జన్మ కర్మను బట్టే మళ్ళీ జన్మ తీసుకున్నాడా, లేదు అంటే అసలు ఎందుకు జన్మ తీసుకున్నాడు అంటే ఏం చెప్పొచ్చు? అంటే ఇక్కడ ఒక వ్యక్తి జన్మకు కారణము గతంలో చేసిన యాక్షన్, అంటే ఆ కర్మ వల్ల ఒక ఫలితం పుడుతుంది. అంటే ఇప్పుడు కర్మ ఫలితం ఎట్లా పుడుతుంది అంటే ఒక వ్యక్తి ఒక చర్య చేసినప్పుడు ఆ చర్యకు సంబంధించిన స్పందన జరుగుతుంది కదా, స్పందన వల్ల ఫలితం పుడుతుంది. మనిషి ఎప్పుడు యాక్షన్లో ఉన్నప్పుడు ఈ యాక్షన్కు రెండో వ్యక్తి స్పందిస్తూ ఉంటాడు. రియాక్షన్ ఏమొచ్చిందో దాన్ని బట్టి కర్మ క్రియేట్ అవుతుంది. రియాక్షన్ కాదు, స్వీకరిస్తాడు. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని గాయపరిచిన, బాధపడ్డా లేదా? బాధపడతారు. స్పందన జరిగిందా లేదా? అవును. ఆ స్పందన వల్ల ఫలితం పుడుతుంది. ఆ ఫలితమే మనిషి జీవితంలోకి మళ్ళీ అనుభవంలోకి వస్తుంది. ఇదే కర్మఫలం. ఓకే. అంటే అది మనం
కొన్నిసార్లు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎదుటి మనిషిని ఇబ్బంది పెడుతున్నాము అని అంటే అది తెలిసి పెడతాము, తెలియక పెడతాము. ఒకవేళ తెలిసి పెట్టినప్పటికీ నిజంగా వాళ్ళు నేను ఇది చేయటం వల్ల ఇబ్బంది పడ్డారు అనే ధోరణి కూడా వాళ్ళకి అర్థం అవ్వని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అంటే మనం ఏ రకంగా చేసినప్పటికీ అది కర్మగా మారుతుందంట. 100%. ఇప్పుడు విత్తు భూమిలో ఇప్పుడు ఇక్కడ విత్తు వేసినావు, ఇక టేబుల్ మీద ఒక విత్తనం పెట్టినాం, మొలకెత్తదు. ఎందుకంటే ఇక్కడ స్పందన లేదు. సో అదే ఒక మట్టిలో విత్తనం వేస్తే మొలకెత్తుతుంది. సో ఎందుకంటే అక్కడ స్పందన జరిగింది. స్పందన వల్ల ఫలితం పడుతుంది. మా పొద్దున ఉదయం లేచినప్పటి మనిషి ఎప్పుడు యాక్షన్లో ఉంటాడు కాబట్టి స్పందన కూడా ఉంటుంది. వేరే వ్యక్తికి అంత ఇంటర్లింక్ అయి ఉంటాడు కదా, గ్రూప్లో ఉంటాడు కదా, గ్రూప్లో ప్రతి క్షణం ఏదో యాక్షన్లో ఉంటాడు. యాక్షన్కి సంబంధించిన ఆ స్పందన ఫలితం పుట్టి ఫలితం మన జీవితంలోకి వచ్చేస్తుంది. ఆ ఫలితమే జీవితం అంతే. ఓకే, అంటే ఇప్పుడు అసలు ఈ కర్మే లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది అంటే ఏం చెప్తారు? అసలు మూలం అంటే మూలంకి వెళ్తుంది. మామూలుగా ప్రాథమికంగా మనిషి జీవితం ఎట్లా నడుస్తుంది అంటే, ఇప్పుడు నా అన్వేషణలో ఎప్పుడు నేను స్పిరిచువల్ పార్ట్లోకి వచ్చినాక మనిషిని ఎవరు నడిపిస్తారు అనే ఒక నా తీవ్రమైన తపనలో మనిషికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు ఇది పేరు ఉన్నది కదా, ఈ అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు భాషలో మాత్రమే ఉన్నాయి. ఈ భాషలో ఉన్న అక్షరాలను వ్యక్తపరచాలంటే శబ్దం అవసరం. అవునండి. శబ్దం లేకుండా అక్షరాలను ఉచ్చరించలేం, అంటే వ్యక్తపరచలేం. అవును. సో ఈ అక్షరాలకు వెనకాల సౌండ్ ఉంది. అంటే ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయా లేదా? 2 ఉన్నాయి. అంటే రాత రూపంలో ఉంది, శబ్ద రూపంలో, అక్షరాల రూపంలో. రాత పక్క పెట్టండి. సో అక్షరాలు అనేది వ్యక్తపరచలేం. సో అక్షరాలు అనేది కార్యం, అంటే నేను వ్యక్తపరచడానికి, బయట వ్యక్తపరచడానికి కార్యం. కార్యానికి వెనకాల కారణం ఉంటుంది, రీజన్ ఉంటుంది. సో రీజన్ సౌండ్ అంతే, ఎక్కని ఎవరు తెలియదు. సో ఇట్లా మనిషి జీవితంలో మనిషి పొద్దున నిద్ర లేచినప్పటి సంది పడుకునేదాకా ఏమి తన జీవితంలోకి రావన్నో అది కర్మ ప్రకారమే జరుగుతుంది. కర్మ ప్రకారమే. కర్మ అంటే ఒక వ్యక్తి రావాలన్నా, ఒక వ్యక్తి పోవాలన్నా, తన జీవితంలోకి ఒక వస్తువు రావాలన్నా, ఒక రూపాయి రావాలన్నా గతంలో వేసిన కర్మను బేస్ చేసుకునే వన్ లైఫ్ డిజైన్ ఉంటుంది. అంటే మనం గతం మీదనే మొత్తం మన ఈ ప్రస్తుతం నడుస్తుంది అంటే మరి ఈ ప్రస్తుతంలో చేసే కర్మ ఈ ప్రస్తుతానికి వర్తించదు అసలు ఏమాత్రం కూడా? వర్తించదు, కానీ వర్తిస్తుంది ఆ ఎరుక ఉన్నప్పుడు. మనిషికి ఎరుక ఉండదు. ఎటువంటి ఎరుక? నేను చేస్తున్నానే అనే భ్రమలలో ఉంటాడు. సో వెనకాల బుద్ధి కర్మానుసారిని అంటారు కదా, గత కర్మ విని వెంబడించు తీసుకెళ్తా ఉంటుంది. ఇది ఎట్లా తీసుకెళ్తుంది అంటే, నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను మేడం. అలాగే అండి. ఒక నాస్తికుడు ఉంటాడు. ఆ నాస్తికుడు ఒక గురువు ఒక దగ్గర సత్సంగం చేస్తుంటే, ఏ గురువు వేస్ట్, ఈ కర్మ లేదు ఏం లేదని కొట్టిపడేస్తాడు. నాస్తికుడు అంటే ఏం తెలియని నమ్మని వ్యక్తి. అవును. నాస్తి అంటే నమ్మడు, భగవంతుని నమ్మని వారు, దేని నమ్మడు. సో ఈరోజు నిన్ను ఇద్దరు వ్యక్తులు బలవంతంగా నీకు అన్నం తినిపిస్తారు అనే ఒక చెప్తాడు ఇష్యూ ఆయన గురించి. వాళ్ళ గురువులకు తెలుస్తుంది కదా, కొంచెం అవగాహన ఉంటుంది. చెప్తాడు. చెప్పినాక గురువు నాకెవరు అన్నం తినిపిస్తారు, నాకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, నేను తినాలి తప్ప వేరే వ్యక్తులు నాకెందుకు తినిపిస్తారు అని అనుకుంటాడు. అనుకొని ఈ గురువును ఎట్టి పరిస్థితుల్లో ఆయన చెప్పింది తప్పని నిరూపించాలని స్ట్రాంగ్ అనుకుంటాడు. అనుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చే క్రమంలో ఇంటికాడ వచ్చినాక భార్య ఏం చేస్తుందంటే తన సతీమణి అన్ని కొత్తగా ఆ రోజు వెరైటీ ఆహార పదార్థాలు అన్నీ రెడీ చేస్తుంది. రోజులాగా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తుంది. సో చిన్న మైండ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. ఇదేదో ఉన్నది వెళ్ళిపోయి అని చెప్పి ఇక్కడ ఉంటే నాకు ఏదో జరుగుతుంది. ఇక్కడ గురువు చెప్పింది ఊకే మైండ్లో ఉంటుంది కదా. సో చెప్పేసి ఇక్కడ ఉండొద్దు ఈరోజు రాత్రి, ఎట్టి పరిస్థితుల్లో నేనే నిరూపించాలని స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటాడు. తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి బయటికి ఊరు అవతలకి వెళ్ళిపోయాక జనాలు కనబడని ప్లేస్కి వెళ్ళాలని పోయి ఒక పెద్ద చెట్టు ఎక్కి కూర్చుంటాడు. అంటే గురువు చెప్పింది జరగకుండా ఉండడం కోసం చెట్టు ఎక్కి పైన కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు పని చేసే వ్యక్తులు ఉంటారు. వాళ్ళు భోజనం చేయడానికి ఆ చెట్టు కిందకి వస్తారు. వాళ్ళు చెట్టు కిందకి వచ్చి కరెక్ట్ ఆ భోజనం తినే సమయంలో ఒక క్రూర జంతువు వచ్చి అరుస్తుంది. అరిచినప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు పారిపోతారు.
పారిపోయే క్రమంలో ఆహార పదార్థాలు అక్కడే ఉంటాయి. అక్కడ పక్క పండి సేమ్ అదే జర్నీలో పక్క గ్రామంలో ఒక 3 వ్యక్తులు దొంగతనం చేసి నగలు దొంగతనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే క్రమంలో వాళ్ళకి ఏం బుద్ధి పుడుతుందంటే ఇదంతా షేర్ చేసుకోవాలి, ఆ నగలు పంచుకోవాలి. వాళ్ళకి చెట్టు కిందకి వచ్చి వాళ్ళను డైరెక్షన్ ఆ చెట్టు కిందకి వస్తారు. ఆ చెట్టు కింద 3 షేర్ చేసుకుందామని నిర్ణయం తీసుకుంటారు. వస్తారు, వచ్చే వరకు మంచి ఆహారం కనబడుతుంది. ఒకరికి అరే ఆహారం ఉన్నది మన కోసమే పెట్టినని ఒక వ్యక్తి అంటాడు. ఇంకో వ్యక్తి ఏమంటాడంటే ఇంట్లో ఎవరో విషయం కలిపిర్రు, మనం తింటే చనిపోతే మనని ఎవరో ఫాలో అవుతుర్రు, సో ఇదేదో ఉన్నది అని చెప్పి ఇంకో వ్యక్తికి డౌట్ వస్తుంది. మూడో వ్యక్తి ఏం చేస్తాడంటే గమనిస్తూ ఉంటాడు. గమనించినప్పుడు పైన చిన్న సౌండ్ శబ్దం విని చూస్తే ఆ వ్యక్తి కనబడతాడు. సో ఆ వ్యక్తిని కిందికి దించి ఇందులో ఆ విషయం కలిపి మమ్మల్ని తిని చంపేయాలనుకున్నావు, ఈ నగలన్నీ తీసుకోవాలనుకున్నావు కదా అని అడుగుతారు. నాకు సంబంధం లేదు, నేను చేయలేదు, అది ఎవరు పెట్టిరో నాకు తెలియదు అంటాడు. అనేసరికి మరి నువ్వు పెట్టలే కదా, నువ్వు తిను అంటాడు. తినడు ఆయన. తినపోతే అప్పుడు ఇద్దరు బలవంతంగా చెట్టుకు కట్టేసి బలవంతంగా తినిపిస్తారు. అప్పుడు ఆ వ్యక్తికి అర్థమైంది. ఏమర్థమైంది? గురువు చెప్పింది అంటే జరగబోయే కర్మఫలం తప్పించుకోలేరని ఒకటి. అంటే ఇంట్లో ఉంటే జరుగుద్దేమో అని బయటికి ఎవరూ లేని ప్రదేశానికి వచ్చినా జరిగింది అంటే కర్మ ఏ టైంలో ఎలా జరగాలో అది జరిగి తీరుతుంది సరే అని అర్థమా? దాని అర్థం. సో ఇలా 2-3 ఉంటాయి. మనం పరిశీలిస్తే ఆ ఒక్క వ్యక్తే కనబడుతుంది ఇక్కడ, అంతేనా లేదా? సో ఆయన డైరెక్షన్ అన్న బుద్ధి అటువైపు మరల్చడానికి ఇంటికాడ భార్య సహకరించింది. అర్థమైందా? అవును. మళ్ళీ అక్కడికి వచ్చినాక రైతులు పని వ్యక్తులు ఉన్నారా, వాళ్ళు భోజనం తెచ్చుకున్నారు. ఆ భోజనం తెచ్చుకున్నది ఎవరి కోసము? వాళ్ళ కోసం తెచ్చుకున్నారు. వాళ్ళ కోసం ఇంటికాడ రెడీ చేసుకొని తెచ్చుకున్న భోజనం ఎవరు తినాలి? వాళ్ళు తినాలి. కానీ తెచ్చుకున్న భోజనం కూడా వాళ్ళ చేతిలో లేదు, చూసిరా? అవును. అర్థమైందా? ఇంకా దొంగలు ఎందుకు వచ్చిరు? వాళ్ళ దొంగతనం కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం దొంగతనం చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే డైరెక్షన్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళైనా వెళ్ళిపోవచ్చు. వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోవచ్చు, లేదా ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఆ చెట్టు కిందకే వచ్చారు షేర్ చేసుకుందామని. ఇప్పుడు ఈ గ్రూపు మొత్తం ఎవరి కోసం పనిచేసింది? ఈయన కోసం పనిచేసింది. సో ఇప్పుడు ఈ దొంగల మైండ్ ఎవరి చేతులు ఉంది? డెస్టినీ అనుకోవచ్చా? డెస్టినీ పక్క పెట్టండి మేడం. ఈయన కర్మం, ఇప్పుడు ఈయన బలవంతంగా తినే కర్మఫలం ఉన్నది కదా, ఈయన కర్మఫలం ఇతర వ్యక్తులను ఇన్ఫ్లుయెన్స్ చేసిందా లేదా? చేసింది. సో ఇక్కడ దొంగల మైండ్ వాళ్ళ చేతులు ఉందా? లేదు. అర్థమైందా లేదా? అర్థమైంది. అంటే గ్రూపు మన కర్మఫలము ఇంతమందిని గ్రూపును క్రియేట్ చేసి ఆ కర్మఫలం అనుభవించడానికి ఏ వ్యక్తిని ఎలా వాడుకోవాలో అలా డిజైన్ చేస్తుంది. ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ స్టోరీ వింటే నాకేమనిపించిందంటే ఆయన ఒక్క వర్క్ జరగడం కోసము ఇంతమంది భాగస్వామ్యం అయ్యారు ఇక్కడ. చెప్పడం గురువు, ఇంట్లో వైఫ్, ఇక్కడ దొంగలు, ఇక్కడ రైతులు, ఫైనల్ గా ఈయన కర్మ కోసం. అంటే ఇప్పుడు ఈయన ఇది గత జన్మ చేసుకున్న దాన్ని బట్టే ఇక్కడ ఈ కర్మ కూడా జరిగింది. వీళ్ళందరూ లింక్ అయి ఉన్నారంటే గత జన్మలో ఈయన కర్మకు వీళ్ళంతా భాగస్వామ్యం అనుకోవచ్చా? ఇక్కడ వీళ్ళందరిని ఏమంటామంటే మనం సహాయ కర్మలు అంటాం. అంటే ఈయన అనుభవించడానికి వీళ్ళు సహాయం చేయడానికి వచ్చిర్రు. ఓకే, మనము అట్లా చూడొద్దు ఈ కర్మను. ఇప్పుడు దొంగలు వాళ్ళ పాత్ర ఏంది? వాళ్ళ కర్మలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబ పోషణ కోసం దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారు. అక్కడ పని వాళ్ళు వాళ్ళ కుటుంబ పోషణ కోసం, కానీ వాళ్ళ కర్మలో వాళ్ళు వండుకుంటూ ఇతనికి లింక్ అయ్యారు. అర్థమైందా? అంటే ఇక్కడ ఎవరి కర్మ వాళ్ళకు వెంబడిస్తూ ఉంటుంది. వీళ్ళ కర్మను బేస్ చేసుకొని ఇంకో గ్రూపుకు లింక్ అవుతాం. ఇప్పుడు మీ కర్మ మీరు ఉన్నది మేడం, మీరు మీ ఉద్యోగ రీతిలో ఉన్నారు. అవునండి. సో ఇప్పుడు నేను నా కర్మ అనుభవించడానికి నేనున్నా. సో ఇప్పుడు మనం ఈ గ్రూప్ కావాలంటే ఇప్పుడు 4 వ్యక్తులు గ్రూప్ జమ అయ్యారా లేదా? అవును. సో ఈ 4 వ్యక్తులు అంటే ఇది నడిపేయడానికి ఈ 4ని ఫామ్ చేస్తుంది. దీని వెనకాల మళ్ళీ ఏమేమి జరగనో మొత్తం కర్మఫలం బేస్ చేసుకొని తన అనుభవంలోకి ఏది రావనో ఆ ఫలం, కర్మఫలం అంటే తన అనుభవంలోకి రావడం. ఆ ఫలము మొత్తం సృష్టిలో వారికి ఎవరెవరికి ఇంటర్లింక్ అయి ఉన్న వ్యక్తులు అందరూ వస్తారు. ఇది ఎట్లుంటుందంటే ఇప్పుడు మన బాడీలో ప్రతి సిస్టమ్ మన మైండ్ కనెక్షన్ ఉంటుంది కదా. ఈ విశ్వంలో ఇప్పుడు భూమి మీద ఉన్న 800 కోట్ల ప్రతి మైండ్ ఒక సూత్రం కలుపుతుంది అక్కడ అందరినీ.
ఏ వ్యక్తి ఏ కర్మ చేసినా ఆ కర్మకు సంబంధించిన డిజైన్ ఇంకో వ్యక్తికి లింక్ అయి ఉంటాడు. ప్రతి ఒక్కరికి అందరు వాడు అమెరికాలో ఉండని, ఆస్ట్రేలియా ఉండని, ఇంగ్లాండ్ అమెరికాలో ఉండని, కానీ ఎలా మనకు వాళ్ళకి అసలు సంబంధమే లేదు. సంబంధం లేదు. కర్మ ఫలం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని మన జీవితంలోకి తీసుకొస్తుంది. ఇప్పుడు నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన కొన్ని, ఎలా ఇవన్నీ నాకు అవగాహన వచ్చినాక, సో కర్మ నడిపించినప్పుడు మనం ఏ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, ఎట్లా చేస్తే ఎట్లా వస్తుంది అనే దాని మీద నేను కొన్ని చేసిన తర్వాత నేను డైలీ ఒక సత్కర్మ చేసుకుంటా పోదాము ఎట్లుంటుంది అని నేను ఎక్స్పెరిమెంట్ చేసిన. నేను రోజుకు మా ఇంట్లో నాకు కర్మ మీద అవగాహన వచ్చినాక డైలీ ఇప్పుడు మా ఇంట్లో మా కుటుంబ పోషణకు అన్నం ఎట్లా ఆహారం ఎట్లా వండుకుంటామో నేను మూగ జంతువులకు కూడా రోజు ఇంకో అన్నం వండేటోండి, వేరే సపరేట్ వండేటోండి. వండి అట్లా ఒక 1 year చేసిన వేరే జంతువులు, అంటే స్ట్రీట్ డాగ్స్. అంటే ఇది మీరు జస్ట్ ట్రయల్ ఇది చేస్తే ఏమవుతుంది, ఎట్లా రిజల్ట్ ఎట్లా వస్తుందని ఎక్స్పెరిమెంట్ చేసిన. ఒక 1 year చేసిన తర్వాత ఈ క్రమంలో నేను వీళ్ళకు చెప్పడం స్టార్ట్ చేసిన. నేను ఇది ఇట్లుంటుంది, ఇది ఇట్లా చేశాను చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా. సో ఇప్పుడు మీరు ఒక అడిగిరు అనుకో, నేను రికార్డ్ చేసిన అంటే వేరే వాళ్ళకి షేర్ చేద్దామని. ఆ రికార్డ్ చేసింది నేను వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసిన. అది షేర్ చేసి ఇది ఎట్లా దారి తీసిందో మన బుద్ధి కర్మానుసారనో ఇది షేర్ చేసే క్రమంలో నా ఆడియో ఒక వ్యక్తి దగ్గర పోయింది, యూఎస్లో ఉన్న ఒక వ్యక్తి దగ్గర పోయింది. పోయి ఆ సారు 1 year తర్వాత నాకు ఒక $1000 పంపించాడు. మీతో టచ్లో లేడా? అసలు నాకు సంబంధం లేదు. జస్ట్ నా నెంబర్ అంటే అది విని నా గురించి ఇది ఎవరు పంపించారు ఎంక్వైరీ చేసి నా నెంబర్ కనుక్కొని నాకు మెసేజ్ పెడితే నాతోటి మాట కూడా మాట్లాడలే, జస్ట్ డీటెయిల్స్ పంపించమంటే పంపించిన. ఏదైనా నేను 5,000 10,000 ఇస్తాను అనుకున్నా, $1,000 పంపించిన. ఓకే, క్లారిటీ వచ్చేసింది. ఇట్లా ఎక్స్పెరిమెంట్ ఇంకా ఏం చేసిన అంటే ఏదైనా టెంపుల్ కాడికి వెళ్తాం కదా, టెంపుల్ కాడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు ఎవరైనా భిక్ష అడుగుతారు కదా మేడం, ఒక భిక్ష వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు మేడం, వాళ్ళు ఏమని అడుగుతారు ఏమని అడుగుతారు? అమ్మ కొంతమంది ఫుడ్ రూపంలో అడుగుతారు, లేదంటే అమ్మ 5 రూపాయలు 10 రూపాయలు డబ్బు రూపంలో అడుగుతారు. లేదు, ధర్మం చేయండి అంటారు. ఇప్పుడు ఎవరు అడుగుతున్నారండి అట్లా? అంటే మాక్సిమం ఏమని మూలం ధర్మం చేయాలి. నేను విన్నా మేడం, లేదు ఇప్పుడు విన్నా. నేను విన్న తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి ధర్మం చేయండి అన్నాడు. ఆయన భక్ష్య అడుగుతలేడు, నాకు డబ్బులు ఇవ్వమంటలేడు, ధర్మం చేయండి అన్నాడు. ధర్మం చేయండి అంటే దాని మీనింగ్ ఏంది? ఒక వ్యక్తి మన ముందుకు వచ్చి ధర్మం చేయండి అంటే మన బాధ్యతను గుర్తు చేస్తుండు, ఆయన భిక్షాటన చేస్తలేడు. అర్థమైందా? అంటే దాని వెనకాల ఇంత అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీ ముందుకు వచ్చి ధర్మం చేయండి అంటుండు, చెప్తుండు ఆయన మీ బాధ్యతను చెప్తుండు. ధర్మో రక్షతి రక్షిత అంటాం కదా, అంటే ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ టెంపుల్స్ కాడికి వెళ్ళినప్పుడు మనకు కొంతమంది కనబడతారు భిక్షాటన చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చి మనల్ని అడుగుతారు. ఏమడుగుతారు మేడం? అంతే, మీరు ఇందాక చెప్పినట్టు ధర్మం చేయమని అడుగుతారు. ధర్మం చేయమని అడుగుతారు. ఆ ధర్మం చేయమనే క్రమంలో ఆ వ్యక్తి నన్ను అడిగినప్పుడు నాకు ఆయన అడుక్కున్నట్టు కనవలే, నా బాధ్యతను గుర్తు చేసినట్టు కనబడదు నాకు. నా బాధ్యతను అంటే ధర్మో రక్షిత అంటే ధర్మాన్ని కాపాడితే ధర్మం నిన్ను రక్షిస్తుందని మనకు తెలుసు సత్యం. సో నన్ను ధర్మం చేయమంటే నేను ధర్మం అంటే ఏం చేయాలి, ఏంది ధర్మం అంటే అనేది నేను ఎంక్వైరీ చేసిన. దాని అర్థం ఏంటంటే ఆయన వ్యక్తి నా ముందుకు ప్రత్యక్షమైనప్పుడు నేను చేయవలసిన పనిని గుర్తు చేస్తున్నాయనే. ఆయనే ఆ వ్యక్తి నా ముందుకు వచ్చిండు, నేను చేయాల్సిన పనిని గుర్తించినప్పుడు అప్పుడు ధర్మం అంటే రూల్స్ ఏంది, మనం ఎలా నడవాల్సిన రీతిలో నడవాలి. సో ఆ క్షణం నేను ఏం చేయాలి అంటే ఆ వ్యక్తికి కావాల్సినవి సమకూర్చాలి. నేను నా ముందుకు వచ్చిన వ్యక్తికి తనకు ఎప్పుడు ఒక భోజనం కావాలి, ఒక పూట నేను భోజనంకు కావాల్సిన సదుపాయం చేయాలి, ధన రూపంలో లేదా భోజనం అన్న సమకూర్చినప్పుడు నేచర్ ఆ వ్యక్తిని నా దగ్గర తీసుకొచ్చింది కదా, అక్కడ స్పందన జరిగింది కదా, ఫలితం పుట్టినప్పుడు ఫలితం ఏం పుట్టింది? పుణ్యం నా అకౌంట్లో జమ అయింది. ఈ పుణ్యం రూపంలో నాకు భవిష్యత్తులో ఇంకా వేరే అవకాశాలు ఏర్పడతాయి. ఇది. సో ఇప్పుడు ఆ వ్యక్తికి నేను ఏమనుకుంటున్నా అంటే దానం చేసిన అనుకుంటున్నా.
నేను వ్యక్తికి దానం చేయలే. నా భవిష్యత్తు కోసం నా కర్మఫలాన్ని క్రియేట్ చేసుకున్నా. నా కర్మఫలాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఆ వ్యక్తి నాకు సహకరించడానికి నా ముందుకు వచ్చిండు. నేను దానం చేస్తున్నా అనుకుంటున్నా. దీన్ని మీరు కొంచెం లోతుల్లోకి అర్థం చేసుకుంటే, ఒక రైతు ఉంటాడు. రైతు పంట పండిస్తాడు. పంట పండించే క్రమంలో భూమికి ఉపయోగించుకుంటాడుగా, భూమిలో విత్తనాలు వేస్తాడు, పంట పండుతుంది. భూమి రైతుకు ఉపయోగపడుతుందా, రైతు భూమికి ఉపయోగపడుతుందా? అది ఎట్లా చెప్పగలమండి? ఇప్పుడు భూమి అందరికి ఉపయోగపడుతుంది, అంతే కదా? అవును. సో ఇక్కడ భిక్షగాడు మనకు ఉపయోగపడుతుండు. మన అకౌంట్లో పుణ్యం వేయడానికి, మన భవిష్యత్తు కోసం సృష్టిని నిర్మించుకోవడానికి ఈ వ్యక్తి మనకు ఉపయోగపడుతుంది. మనం అతనికి ఏదో సహాయం చేయాలి, అతను మనం మన కర్మని తొలగించుకోవడం కోసమో తొలగించుకోవడం కాదు, మన భవిష్యత్తును సృష్టించుకోవడం కోసం అనుకోవచ్చు. తొలగించుకోవడం వేరు. మళ్ళీ ఓకే, మన భవిష్యత్తును సృష్టించుకోవడం కోసము మనము భవిష్యత్తులో హ్యాపీగా ఉండన్నా బ్యాడ్గా ఉండన్నా దానికోసం ఇప్పుడు డిజైన్ చేసుకుంటున్నాం, సృష్టించుకుంటున్నాం. ఈ సృష్టికి ఆ వ్యక్తి భూమిలాగా మనకు ఉపయోగపడడానికి నేచర్ అందించిన వ్యక్తి మనకు. సో తీసుకునే వ్యక్తి ఉండడం వల్లనే మనకు భవిష్యత్తు ఉన్నది అనే రహస్యం నాకు అర్థమైంది. సూపర్ అండి, వాస్తవం. తీసుకునే వ్యక్తి లేకపోతే నాకు భవిష్యత్తు లేదు అనే సత్యం అర్థమైంది. సో ఈ పరిణామ క్రమంలో నేను అసలు ఏంది ఇదంతా అని డీకోడ్ చేసినప్పుడు సృష్టి మొత్తం అంటే ఈ భూమండలంలో ఉపయోగము అనే పదం మీద నడుస్తుంది భూమి. చూసుకోండి, ఉపయోగము అంటే ఏ రకంగా? ఎవ్రీథింగ్, సృష్టిలో ప్రతిదీ ఉపయోగం. ఇప్పుడు చేను మనకు ఉపయోగపడుతుంది, అవును. ఎవ్రీథింగ్ మనకు ఉపయోగపడని వస్తువు ఏదన్నా ఉన్నదా? లేదు. సృష్టిలో ప్రతిదీ మనకే ఉపయోగపడుతుంది, ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుంది, వ్యక్తులు కానీ ఎవ్రీథింగ్ అంతే అండి. సో ఈ ఉపయోగంలో ఈ చక్రంలో మనకు అందరూ ఉపయోగపడడానికే ఉన్నారు. మనము వేరే వాళ్ళకు ఉపయోగపడుతున్నాం. మనము వేరే వాళ్ళకు ఉపయోగపడడం వల్ల వాళ్ళు మనకు ఉపయోగపడతారు. పరస్పరం జరుగుతుంది ఇక్కడ. అవును. ఈ జరగడం వల్ల మన జీవన విధానం ఉన్నది. మనిషికి వచ్చేసరికి ఇది ప్రకృతిలో నేచర్లో ఎట్లుంటుందంటే, చక్రంలో ఒకటి మనిషి దగ్గరికి వచ్చేసరికి ఏమో చెట్టు సహజంగా ఎదుగుతుంది. మనిషి దగ్గరికి వచ్చేసరికి రెండు ఉంటాయి, స్వ ఉపయోగము, పరోపకారం. అంటే మన కోసం చేసే కర్మలు ఉంటాయి, మళ్ళీ ఇతరులకు చేసే కర్మలు ఉంటాయి. ఈ కర్మలను బేస్ చేసుకొని మన జీవన విధానం ఏర్పడుతూ ఉంటుంది. సో మనము ఇందులో ఎట్లా ఏర్పడుతుందంటే, మనం ఇతర వ్యక్తులకు సహాయం చేస్తుంది చూసినావా, సహాయం చేసిన దానివల్ల మనకు పుణ్యం జమ అవుతూ ఉంటుంది. బ్యాంకులో బ్యాలెన్స్ అయినట్టు పుణ్యం జమ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను నా కోసం పని చేసుకున్నా, వస్తువులు కొనుక్కున్నా, నా అకౌంట్లో డబ్బులు కరిగిపోతూ ఉన్నాయి. నా కంఫర్ట్స్ ఉన్నాయి కదా, ఇల్లు, ఇంట్లో భార్య, పిల్లలు, నా కారు, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇంట్లో ఆనబడి ఇవన్నీ మనం మన కోసం ఏర్పరచుకునే కర్మల చేస్తాం కదా. ఈ కర్మల వల్ల ఏమవుతుంది, నా అకౌంట్ కరుగుతూ ఉన్నది, నా లైఫ్ కోసం కరుగుతూ ఉన్నది. ఓకే, ఇది కరిగే క్రమంలో పుణ్యం అయిపోయింది అనుకో, నాకు ఈ పరిస్థితులు మొత్తం బ్యాడ్ జోన్లోకి వెళ్ళిపోతాం. బ్యాడ్ జోన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే, నాకు మొత్తం నేను బ్యాడ్ జోన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ పాజిటివ్ మొత్తం వెళ్ళిపోయి నాకు వేరే వ్యక్తులు నన్ను మోసం చేసేటోడు వస్తాడు, నన్ను నష్టపరిచేటోడు వస్తాడు, నా ఫ్రెండ్ రూపంలో వస్తాడు, వేరే చుట్టం రూపంలో వస్తాడు, ఏదో రూపంలో వస్తాడు. నా దగ్గర వచ్చి ఏదన్నా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టేస్తాడు. అంటే బ్యాడ్లోకి వెళ్ళిపోతే ఇట్లా భార్యాభర్తల గొడవలు స్టార్ట్ అవుతాయి, కుటుంబ సమస్యలు ఏర్పడతాయి. ఇక్కడ కరిగిపోయింది లేదు, పుణ్యం లేదు. సో ఇట్లా స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ బ్యాడ్లోకి వెళ్ళిపోయినామో పరిస్థితులు గందరగోళంగా స్టార్ట్ అవుతాయి. గీతలో చెప్తారు కదా, ఒక దుష్కర్మ అనేక దుష్కర్మలకు కారణమవుతుంది, ఒక సత్కర్మ అనేక సత్కర్మలకు కారణమవుతుంది. సో ఇప్పుడు నిరంతరం నేను ఏం చేయాలని అర్థమైంది ఏంటంటే, డైలీ నా అకౌంట్లో డబ్బులు ఉండాలంటే పుణ్యం నా అకౌంట్లో ఉండాలి. రోజు సత్కర్మలు చేయడం వల్ల నాకు రావాల్సినవన్నీ నేచర్ సమకూరుస్తుందని నాకు అర్థమైపోయింది. సో నేను ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే, మనకు నీడ ఉంటుంది కదా, సూర్యుడు,
ఎర్లీ మార్నింగ్ నీళ్ళ పడ్డప్పుడు పొద్దున ఉదయం మన నీడ అక్కడ దాకా ఉంటుంది, పొద్దున నీడ అక్కడ దాకా ఉంటుంది. మధ్యాహ్నం కల్లా నీడ వచ్చేసరికి మన కిందికి దాకా వస్తుంది. సో ఇక్కడ ఏమైంది, కరిగిపోయింది మధ్యాహ్నం నుంచి వెళ్ళి మనం నడుస్తున్నా కొద్దీ సాయంత్రం ఏమవుతుంది, నీడ పెరుక్కుంటూ వస్తుంది. సో ఇప్పుడు నా అకౌంట్లో ఉన్న పుణ్యము ఉదయం నా నీడలాగా కరుగుతూ ఉన్నది. అర్థమైందా? నేను సాయంత్రము నేను నడుచుకుంటూ నేను పుణ్యకర్మలు చేసుకుంటూ పోయినప్పుడు సాయంత్రం నీడలాగా నాకు వెంబడిస్తూ ఉన్నది. పెరుగుతుంది నా అకౌంట్లో. ఈ పుణ్యకర్మలు చేసుకుంటూ పోయినప్పుడు నాకు పుణ్యం పెరిగినప్పుడు నా పరిస్థితులకు అనుకూలంగా నా కొత్త పరిస్థితులు అంటే నేను నా డైరెక్షన్లో నా జీవితంలో ఇంతకు ముందుకున్న వ్యక్తుల నేచర్ ఏం చేసిందంటే వాళ్ళ కనెక్షన్ కట్ చేసింది. ఆ వ్యక్తులు దూరం అయిపోయారు సహజంగా దూరం అయిపోయి నాకు ఏదైతే కావన్నో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ నాకు పరిచయం అయ్యారు. ఆ వ్యక్తులు నాకు ఇంటర్లింక్ అయ్యి నా జోన్లోకి వచ్చేసారు. ఆ వ్యక్తుల ద్వారా నాకు అన్నీ సమకూర్చబడడం స్టార్ట్ అయినాయి. ఇది మ్యాచ్. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు స్టార్టింగ్లోనే ఒక స్టోరీ చెప్పారు. అంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఈ టెంపుల్కి వెళ్ళి వాళ్ళకి మనది ఏదో మనం క్రియేట్ చేసుకోవడం కోసం వాళ్ళకు ఒక రూపాయి ఇవ్వటమో ఏదైనా ఆహారం పెట్టడమో చెయ్యాలన్నా లేదు, ఇంకేదో ఒక రూపంలో మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం పాజిటివ్ ఇస్తే అది పాజిటివ్ వే మనకు వస్తుంది, నెగిటివ్ ఇస్తే నెగిటివ్ వే వస్తుందన్న ఇప్పుడు మీరు చెప్పిన ఈ సిద్ధాంతం ప్రకారం తీసుకున్నా, అంటే ఈ నీడ ఉదాహరణ తీసుకున్నా, ప్రకృతి మనకు సహకరించాలి. మొదట మీరు అక్కడ గురువు ఆయనకి ఏదైతే ఇద్దరు వచ్చి ఆహారం పెడతారు అది చెప్పిర్రో అక్కడ అన్ని అలా క్రియేట్ అయ్యాయి. అంటే అది భగవంతుడి క్రియేట్ చేశాడా, నేచర్ ప్రకృతి క్రియేట్ చేసిందా, మొత్తానికి జరిగింది. ఒకవేళ అది అలా జరగకపోయి ఉంటే ఏం చేయలేం కదా. అంటే ఇప్పుడు నాకు ఆలోచన ఉంది నేనేదో మంచి చేయాలని, పరిస్థితులు, ప్రకృతి, భగవంతుడు కూడా సహకరించాలి కదా. సహకరించింది నేను అనుకున్న పని నేను చేయలేను కదా. ఈ ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? మన మైండ్ అట్లా కొట్టేస్తుంది, కానీ సిస్టమ్ తెలుసుకోవాలి. ఫస్ట్ సిస్టమ్ ఎట్లా తెలుసుకోవాలంటే, ఇప్పుడు మీరు ఒక కంపెనీ పెట్టారు మేడం, మీరు ఒక కంపెనీ పెట్టారు. కంపెనీ పెట్టిన తర్వాత ఒక 100 మంది ఉద్యోగస్తులను పెట్టుకున్నారు. కంపెనీ రన్ అవ్వనా వద్దా? అవును. కంపెనీ రన్ అవ్వాలంటే పై నుంచి CEO నుంచి కింది దాకా లేబర్ పనిచేయదాకా మేనేజర్ ఉంటారు, HR ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్లలో ఎవరి పని వాళ్ళు ఉంటారా లేదా? ఉంటారు. అంత సిస్టమ్ అంతా ఎవరు తయారు చేసారు? మీరు ఎవరైతే మీరు CEO అనుకోండి. సో మీరు కంపెనీ చేసినప్పుడు కంపెనీలో ఈ వ్యక్తికి ఇంత జీతం ఇవ్వాలి, ఈ వ్యక్తికి ఇంత జీతం ఇవ్వాలని ఎవరు నిర్ణయించారు? ఎవరికైతే ఆలోచన వచ్చి మొదలు పెట్టారో వాళ్ళే డిజైన్ చేస్తారు. మీరు ఫస్ట్ ఒక సిస్టమ్ తయారు చేసిరా లేదా? ఒక ధర్మం తయారు చేసి, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేసిరా లేదా? సో ఆ రూల్స్ ప్రకారమే ఏ వ్యక్తికి ఎంత జీతం ఇవ్వాలని ఉంటుంది. సో ఇప్పుడు మీరు CEO, మీరు పైన ఉన్నారు, మీ కంపెనీలో 100 మంది ఉద్యోగస్తులు, మేనేజర్కి 1 లక్ష ఇచ్చారు, కానీ కింద లేబర్ పనిచేసే వ్యక్తులకు ఒక 20,000 50,000 ఇచ్చారు. మరి కింద వాళ్ళకి మీరు అంత జీతం ఇస్తలేరు కదా. మరి ఎందుకు ఇస్తలేరు? అంటే ఏ పనికి తగ్గట్టు అంత వేతనము అని అది అంత ఎవరు నిర్ణయించారు? నేను ఆ పొజిషన్ లో ఉన్నా మెయిన్ కాబట్టి నేను డిసైడ్ చేసా అనుకోవచ్చు ఇక్కడ వరకు. మీరు అన్నట్టుగా మన కర్మ ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నది ఉందో దాని ద్వారా మీరు లోతులోకి పరిశీలించాలి. ఇక్కడ ఏమైతుందంటే మీరు ఆల్రెడీ సిస్టమ్ కంపెనీ ఎస్టాబ్లిష్ కోసం పెట్టిరు, ఎంతమంది వ్యవస్థ నడుస్తుంది, కానీ మీరు మీ ప్లేస్లో అట్లే ఉన్నారు, మీరు అట్లే ఉన్నారు. ఇక్కడ సృష్టి మనం గాడ్ అనుకోండి, మీరు ఏమన్నారు, సృష్టి ఏం చేస్తుందంటే మొత్తం ఒక సిస్టమ్, ఒక పద్ధతి ప్రకారం సృష్టి నడుస్తూ ఉంది. దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవన్నీ ధర్మాలు, ప్రకృతి ధర్మాలు ఉంటాయి. మనం ప్రభుత్వం నడవడానికి కొన్ని శాఖలు అవన్నీ ఎట్లుంటాయో సృష్టి నియమాలు ఉంటాయి. సృష్టి నియమాల ప్రకారం ఎవరికి ఏది చేరవేరన్నో అది చేరవేరుతుంది. ఆ సృష్టి నియమం అనేది ఎలా క్రియేట్ చేయబడింది? సృష్టి తనకు తాను రచించుకుంటుంది. ఎందుకు అట్లా? నడవాలి కదా, కార్యం జరగాలి కదా. అంటే ఇప్పుడు మీరు నేను మనుషులం, ఒక హ్యూమన్ బీయింగ్. సృష్టిలో మీరు ఒకటే నేను ఒకటే, మీకు ఒక రకంగా నాకు ఒక రకంగా ఎందుకు క్రియేట్ చేస్తుంది? ఆట, గేమ్లో రోల్ ఉంటుంది. మీ రోల్ అది, నా రోల్ ఇది. నాకు ఏది కావన్నో సమకూర్చడం సృష్టి బాధ్యత, మీకు ఏది రావన్నో సమకూర్చడం సృష్టి బాధ్యత. కానీ ఇన్బిల్ట్
ఇక్కడ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే మనం వచ్చేటప్పుడు రోల్ ప్రకారం వస్తాం. ఇక్కడికి వచ్చినాక ఏమవుతుందంటే మనం వచ్చే రోల్తో పాటు మనం రోల్ తెచ్చుకుంటాం, ఆ రోల్తో పాటు ఫ్రీ విల్ తెచ్చుకుంటాం. ఇది ఎలా? ఫ్రీ విల్ అంటే భూమి మీదకి వచ్చినాక మన జీవితం ఏమవుతుందంటే మనము భూమి మీదకి వచ్చినాక ఆ రోల్ను మర్చిపోతాం. మనం మాయ, ఇది మాయ కదా, ఎందుకు వచ్చామనే పర్పస్ మర్చిపోతాం. మర్చిపోయి మన రోల్ ఏం చేస్తుంటే మన ప్రణాళిక ఆ డైరెక్షన్లో తీసుకెళ్తూ ఉంటుంది, మనకు తెలియదు. సో ఆ రోల్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరు అందరి ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో అందులో మనకు బాధ కలగవచ్చు. కానీ ప్రపంచంలో అందరినీ చూసినప్పుడు మనకు భోగాలు సుఖాలు కావాలని కోరుకుంటాం, లగ్జరీస్ కావాలని కోరుకుంటాం. ఇది మైండ్ కోరుకుంటుంది, కానీ మూలం అది ఉంటుంది కదా. సో ఇప్పుడు మీ రీసెంట్గా కుబేరా సినిమా చూసిరా మేడం? అందులో మీరు గమనించండి, ప్రతి పాత్ర వై జంక్షన్లో ఉంటుంది. ఇప్పుడు నాగార్జున ఉన్నాడు, తను ఒకటి అనుకుంటే జీవితం ఇంకో వైపు తీసుకెళ్తుంది. అక్కడ రష్మిక ఉంటుంది, తను ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బయటికి వెళ్తుంది. వెళ్ళే క్రమంలో వేరే వ్యక్తి లింక్ అవుతాడు. సో తను వెళ్ళాలనుకున్నది ఒకటి, కానీ జీవితం ఇంకో వైపు గుంజుకపోతుంది. ఇప్పుడు ఏది కరెక్ట్ అంటారు? ఇది మీకు చెప్తా ఇది. సో అంటే వీళ్ళ డైరెక్షన్లో జీవితంలో వీళ్ళకి తెలియకుండానే ఇంకో వైపు లాక్కెళ్తుందా లేదా అంటే ప్రతి నిమిషం మన జీవితం వై జంక్షన్లో ఉంటుంది. ఈ ఫ్రీ విల్ తెచ్చుకుంటాం కదా, ఫ్రీ విల్ను మనిషి ఉపయోగించుకోలేడు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలోకి ఎంటర్ అయ్యి గురువుల ద్వారా జ్ఞానం పొంది సంకల్ప బలాన్ని తెచ్చుకొని ఫ్రీ విల్ అనే అంశాన్ని పట్టుకుంటే అప్పుడు ఉపయోగించుకునే కెపాసిటీ వస్తుంది మనిషికి. నార్మల్ వాళ్ళకి ఇది నార్మల్ వాళ్ళకి సాధ్యం కాదు. అప్పుడు వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? మీరు అన్నట్టు గురువుల ద్వారా సాధన ద్వారా చేసుకున్న చెప్తా. ఇప్పుడు రెండు పొడేళ్ళు అంటారు, గొర్రె పొడేళ్ళు తెలుసు కదా. ఇప్పుడు మన ఫ్రీ విల్ మన జీవితం గుంజుకపోతుంది కదా. ఇప్పుడు సంకల్పం ఈ క్షణం మన చేతులు ఉంది కదా, మనం అనుకుంటాం కదా. సో ఇప్పుడు పరిస్థితులు ఏమున్నాయి? పరిస్థితులు నిన్ను లాక్కెళ్తున్నాయి, కానీ నా సంకల్పం ప్రకారం నేను పరిస్థితులను బేస్ చేసుకొని పోతలేను. ఏం చేసినా నేను కరెక్టే. ఇప్పుడు రెండు పొటేళ్ళు ఉన్నాయి, ఇప్పుడు నేను ఇంకో డైరెక్షన్లో వెళ్ళాలని దానికి ఎదురుగా ఢీకొన్నా నా సంకల్పం ప్రకారం. ఇప్పుడు నా జీవితం ఇటు వెళ్తుంది కదా, నేను కొత్త కర్మను క్రియేట్ చేయడానికి నేను సంకల్పం తీసుకొని వేరే మార్గంలో పోవాలని డిసైడ్ అయిపోయినా, స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయా. అది అప్పుడు నన్ను లాక్కెళ్ళదు. అంటే ఎప్పుడైతే మనం ఇది గుంజుకపోయినప్పుడు నేను స్పందించకుండా నేను స్ట్రాంగ్ ఉంటానో ఇది వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయి నేను కొత్త కర్మలో డిజైన్ చేసుకున్నా కదా, కొత్త పరిస్థితులు క్రియేట్ చేసుకున్నా. ఎప్పుడు ఈ పరిస్థితులను గమనించాలి. మన చుట్టూ ఎటువంటి వ్యక్తులు ఉన్నారు, నెగిటివ్ వ్యక్తులు ఉన్నారా, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎట్లున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంది, ఇవన్నీ గుర్తించినప్పుడు మనకు అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే మీరు అన్నది వాస్తవం, కానీ ఇది అందరికీ సాధ్యపడదు కదా. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, మీరు అన్నట్టుగా ఇలా చూసిన వెంటనే వీడేంటి అని కనిపెట్టే వ్యక్తులు ఉంటారు. కొంతమంది ఎంతకాలం వాళ్ళతో జర్నీ చేసినా కూడా అసలు పైకి ఎలా ఉన్నారో అదే వాస్తవం అనుకుంటారు, లోపల వీడేంటి అనేది అర్థం అవ్వదు. ఇది ఎలా ఉంటుందంటారు? అంటే స్వతహాగానే మనిషి ఒక జన్మ తీసుకున్నప్పుడు అన్ని అది బ్రహ్మ రాసిన తలరాతో మీరు అన్నట్టు కర్మో దీని ప్రకారమే నా ఆలోచన కానివ్వండి, నా మానసిక స్థితి కానివ్వండి ఉంది అనే ధోరణిలో నేనున్నప్పుడు వీడేంటి వీడు నా కరెక్టా వాడు నా కరెక్ట్ కాదా అనేది ఈ నిర్ణయం నేను ఎలా తీసుకుంటా అంటారు? తీసుకోలేరు. అందుకే ఇంత బాధ. ఇది మామూలు వ్యక్తులకు సాధ్యపడదు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో గురువుల వల్ల మీరు జ్ఞానం తెలుసుకుంటేనే సాధ్యం. మామూలు వ్యక్తులకు ఆ గ్రూప్లో ఇరుక్కపోవాల్సిందే, ఏం చేయలేము మనం. ఓకే, అది సాధ్యం కాదు. అంటే ఎటువంటి జ్ఞానం తెలుసుకుంటే ఉపయోగపడుతుంది అంటారు? సత్యం అన్వేషణ జరగాలి నీ లోపల. నా జీవితాన్ని నేను నిర్మించుకోవాలి, ఉద్ధరించుకోవాలి అని స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని వ్యక్తి నిలబడితేనే సాధ్యం. అది అంటే ఎవరో మనకు చెప్తారు లేదంటే వాళ్ళ ద్వారా నేను తెలుసుకుంటా అనే భావన కరెక్ట్ కాదంటారా? మనని మనం గ్రహించుకోవడమే. మీ భగవద్గీతలో ఏమంటది? ఉద్ధరేనాత్మనాత్మానం నాత్మానం అవసావదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. అంటే ఇది ఏం చెప్తుండంటే ఎవరిని వాడే ఉద్ధరించుకోమని చెప్తుండే. ఇక్కడ రెండో వ్యక్తికి నీకు ఉద్ధరించలేడు. కానీ మనకు సొసైటీలో గురువులు ఉంటారు కదా, గురువుల దగ్గరికి పోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎంతో సాధన చేసి వాళ్ళు నేర్చుకున్న విద్య ఉంటుంది కదా, ఆ విద్యను మనకు ఇన్ఫర్మేషన్గా ఇస్తారు.
ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు గురువులు ఏ గురువు ఎలా చెప్పిండు ఇది ఎంతవరకు సత్యం అని మనం ఎంక్వైరీ చేసి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకు ఫలితాలు వస్తాయి. ఆచరించినప్పుడే రిజల్ట్ వస్తాయి. ఆచరించకుండా మళ్ళీ గురువులు చెప్పింది వింటే అది ఇన్ఫర్మేషన్ కిందనే ఉంటుంది. ఈ గురువులు చెప్పింది కూడా మనకు వినాలి. మనకు సుమతి పద్యాలలో ఉంటుంది, వినదెవరు చెప్పినా వినినంతనే వేగిరపడక, అంటే ఎవరు చెప్పినా వినాలే కానీ మళ్ళీ తొందరపడకుండా నిర్ణయం తీసుకోవద్దని చెప్తుండ్రు. అంటే విన్నదాన్ని వెంటనే ఆచరించకుండా ఆచరించాలి, కానీ ఆచరించే ముందు ఆలోచించాలి, ఎంక్వైరీ చేయాలి, ఇది కరెక్టా కాదా అని ఎంక్వైరీ చేయాలి. సో ఇవన్నీ గురువుల ద్వారా సేకరిస్తేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా విన్నాను, ఇప్పుడు మీరే చెప్పారండి, మీరు చెప్పినప్పుడు నేను విన్నాను, ఏదన్నా మీరు ఇలా చెయ్యండి అని నాకు చెప్పారే అనుకోండి, చెప్పింది నేను విన్నాను, విన్న తర్వాత నాకు ఇంకా ఆ విన్నంతసేపు మీరు చేసిన ఆ మోటివేషన్ అనేది నన్ను వెంటనే ఆ పని ఆచరించు అన్నట్టుగా నేను మోటివేట్ అయ్యానే అనుకోండి. ఇప్పుడు నా మనసు దీని వైపే వెళ్తుంది కానీ ఈయన చెప్పింది కరెక్టా కాదా అనే ఆలోచనే నేను చేయలేకపోతున్నా. అలాంటప్పుడు అందుకే మీరు సెల్ఫ్ ఎంక్వైరీ ముఖ్యం, అందుకే నిలబడడం ముఖ్యం. ఇక్కడ సంకల్పం ఏం చెప్తుంది, మీరు సంకల్పం తీసుకోవాలి కదా, ఈయన కరెక్ట్ చెప్పిండా తప్పు చెప్పిండా ఎంక్వైరీ చేసుకోవాలి. ఇప్పుడు నేను గుడ్డిగా నేను చెప్పిన అనుకో, మీకు ఎట్లా రిజల్ట్ వస్తుంది, ఆ రిజల్ట్ నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు పరిశీలించి నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మీరు నిర్ణయం తీసుకోవాలి. ఓకే, అంటే ఒక విషయం ఒకరి విషయంలో కరెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మీ అన్వేషణ ప్రకారం మీకు ఇది కరెక్ట్ అనిపించింది, మీరు చెప్పింది నాకు వినటానికి కరెక్ట్ అనిపించవచ్చు, కానీ మీరు చెప్పిన విధానం నాకెంత వరకు కరెక్ట్ అనే ఆలోచన నాలో మొదలవ్వాలి, నిలబడాలి. నిలబడినప్పుడు మీరు ఆచరణలోకి వెళ్తారు. ఆచరణలోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే మీది దాని యొక్క ఫలితం మీ జీవితంలోకి దాన్ని ఏమంటారు ఫలితం వస్తుంది, అంటే కనిపిస్తుంది, అనుభవంలోకి వస్తుంది, సాక్షాత్కారం జరుగుతుంది. సాక్షాత్కారం అంటే ఫలితం, అదే ఆ ఫలితం మన అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఒక ఉదాహరణ ఏదైతే గుడి దగ్గర వాళ్ళు ధర్మం అని అడిగారో, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అలా అడిగే వాళ్ళు సంఖ్య పెరిగిపోయింది. అందరూ నిజంగా అవసరం కోసమే అడుగుతున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్కు. ఇప్పుడు మానవుల ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, ఎవరైనా వచ్చి ఒకటి అడిగిరు అంటే మనం అంటే కొంతకాలం కిందట కొన్ని వీడియోలు కూడా వినడం జరిగింది, అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ, ఇవాళ రేపు అడుక్కునే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బిల్డింగ్లు చాలా చాలా అవి ఇవి ఉన్నాయి అని చెప్పి విన్న తర్వాత కొంతమంది ఆలోచన విధానం ఎట్లుంది అంటే, వాళ్ళే బావుర్రు, ఇప్పుడు మనకన్నా కూడా వాడన్నా అడుక్కొని ధైర్యంగా తింటున్నాడు, మనం ఆ మాత్రం కూడా చేయలేము, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పరువు కోసం చచ్చిపో, ఇలాంటి విధానంలో నిజంగా అది అసలు నిజంగా వాడు మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడం కోసం అడుగుతున్నాడు అనే భావన ఎలా వస్తుంది? అందుకే సెల్ఫ్ ఎంక్వైరీ ముఖ్యం. ఫస్ట్ మనము నిర్ణయం తీసుకునే ముందు ఇది కరెక్టా కాదా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆచరించాలి. ఫస్ట్ మనం దాన్ని జెన్యూనా కాదా పరిశీలించాలి. ఇది ముఖ్యం. జెన్యూనా కాదా పరిశీలించిన తర్వాత చేయాలి. నేను ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కొన్ని చేసిన నాకు 2-3 జెన్యూన్ కాదా అనిపించింది ప్రాథమిక దశలో. ఎటువంటి సందర్భాల్లో నేను కొంచెం అంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని చారిటీలకు పోయినా, సార్ నాకు జెన్యూన్ అనిపించలే. చారిటీలో పోయి మా అబ్బాయి చనిపోయింది కదా, అబ్బాయి పేరు మీద వాళ్ళకు కొన్ని అంటే ఫుడ్ వెయిట్ చేయడం అది ఎత్తు కదా. సో నేను ఇచ్చిన అది కొంత మిస్యూజ్ అన్నట్టు నాకు అనిపించినప్పుడు నేను ఇమ్మీడియట్లీ స్కిప్ అయిపోయి నేను ఎక్కడ జెన్యూన్ ఉందో పరిశీలించిన. సో నాకు ఎక్కడ జెన్యూన్ అనిపించింది, ఎక్కడ ప్యూర్గా ఉన్నారో నేను అక్కడ పోయి స్టార్ట్ నిజంగా అవసరం ఎక్కడుందో అక్కడ స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉన్నాయి స్పిరిచువల్ మన చారిటీలు కూడా జెన్యూన్ ఉన్నాయి. నేను కొన్ని చారిటీలు జెన్యూన్ ఉన్న పోయి గుర్తించి వాళ్ళు ఏ అవసరాలు ఉన్నాయి చూసి నా పరిధిలో నా శక్తి పరిధిలో నేను కొంత స్టార్ట్ చేసిన. తర్వాత నేను ఎక్కడ ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళినా, ఇప్పుడు సమ్మర్లో నాకు కోతులు బాగా కనబడ్డాయి టెంపుల్లో కాడ, వాటికి ఏం లేవు కనవల్లే. సో నేను ఏం చేసిన అంటే నా జీతం రాగానే ఇంకో 2-3 కలుపుకొని ఒక 50 డజన్లు 60 డజన్లు అరటి పండ్లు తీసుకుపోయి వేసోడు స్టార్ట్ చేసిన. అంటే వాటికి ఫుడ్ అంది ఇచ్చిన. సో నాకు అక్కడ జెన్యూన్ కనబడ్డది. సో వాటికి చెట్లు కొన్ని సమ్మర్లో మామూలుగా నీడు ఉంది. సో గుర్తించిన ఎంతో కొంచెం నేను చేసుకున్న వల్ల అది నాకు అవకాశం భావించిన. నాకు మూగ జంతువులు నేను సేవ చేస్తున్నా అనుకోలే, నా పుణ్యం కోసం నాకు అవకాశం వచ్చింది. సో నాకు చేసుకుంటూ వచ్చిన తర్వాత నా జోన్ చేంజ్ అయిపోయింది. నాకు కావాల్సిన నా దగ్గర డబ్బు లేకున్నా నాకు డబ్బు సమకూర్చే వ్యక్తులు నా జీవితంలోకి వచ్చేసిరు. నేను ఇప్పుడు నెలకు 1,00,000 రూపాయల కర్మలు చేస్తాను మినిమం.
అంటే ఇప్పుడు నేను చేసే డైలీ కర్మలు నేను ప్రతిరోజు సత్కర్మ చేస్తాను. ఒక రోజు నేను అన్నం తినకుండా ఉంటా కానీ కర్మ చేయకుండా మాత్రం ఉండను. ఎందుకంటే నా కర్మ మీద అంత ఆ స్పష్టత ఉంది కనుక నేను చేసుకుంటూ వచ్చినప్పుడు నా జోన్ మొత్తం చేంజ్ అయింది. నా దగ్గర డబ్బు లేకున్నా ఆ సమయానికి డబ్బు అందించే వ్యక్తులు నా జీవితంలోకి వచ్చేసారు. ఎందుకు చేస్తున్నారు అంటే నేను నా ఎక్స్పెరిమెంట్ అసలు ఏంది లైఫ్ ఏంది అంటే ఏం చేస్తే ఏమవుతుందనే ఒక ఆలోచన మీకు వచ్చింది కాబట్టి చేస్తున్నారు. అంటే కర్మ నడిపిస్తుంది అంతిమంగా. ఇప్పుడు మా అబ్బాయి అనిపోయాడు కదా మేడం, అసలు ఎందుకు ఇదంతా ఎవరు జరుగుతుంది, మనిషి వెనకాల ఏమున్నది అంటే వెనకాల కర్మఫలం ఉంది. సో నేను కర్మఫలము ఎటువంటి కర్మ చేస్తే ఎటువంటి ఫలం వస్తుందని నాకు అవగాహన ఉంది కాబట్టి నేను ఈ కర్మలు చేసుకుంటూ పోయినప్పుడు ఏ కర్మ ఎంత రిజల్ట్ వస్తుంది తెలుసుకోవడం కోసం చేసిన ఇవన్నీ. ఇప్పుడు మీలాగా ఆలోచించి కొంతమంది అంటే ఇంత డెప్త్గా ఆలోచించకపోయినా సామాన్యులు కూడా కొంతమంది అంటే వాళ్ళు తప్పు చేశారో ఒప్పు చేశారో అదంతా పక్కన పెడితే ఎక్కువగా ధార్మికమైన విషయాలకి ఇలా సేవలు చేయడం కానివ్వండి, అది అంటే స్పిరిచువల్గా కానివ్వండి, లేకపోతే పర్సన్కి సహాయం చేయడం ఏదో ఒక మంచి పని చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు కొంతమంది ఏమో ఫలాన్ని ఆశించి చేస్తారు, కొంతమంది ఆ ఫలాన్ని ఆశించకుండా చేస్తారు. కానీ మొత్తానికి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనం ఎటువంటి కర్మ చేస్తే అటువంటి ఫలితం. మరి దీని స్వార్థం అనొచ్చు కదా? నేను స్వార్థం అనుకుంటలేను, నేను అడుగుతున్నా. అంటే నా ఉద్దేశంగా అనిపించింది మీరు ఇది చేస్తే ఇది నేను క్రియేట్ చేసుకుంటున్నా అన్నారు కాబట్టి చూసే దృష్టిని అట్లా ఉంటుంది మేడం. అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, అలా ఆలోచించే వాళ్ళకి ఒక సమాధానం. అంటే మీకు ఒక చెప్తా, మనకు దృష్టి ఎట్లుంటది అంటే మీరు ఏమనుకో, ఇది ఒక చిన్న రాశిని చెప్తా. ఇప్పుడు ఒక తల్లికి బేబీ పుట్టింది, చిన్న పసిపాప పుట్టింది. తల్లి ఆ పసిపాప పుట్టే క్రమంలో గంట సేపు పెయిన్ అనుభవిస్తుంది, పురిటి నొప్పులు. మన దృష్టి రెండు ఉంటుంది అండి, ఇక్కడ రెండు ఉంటుంది. 10 నిమిషాల తండ్రి సుఖానికి బేబీ పుట్టిందా, గంట సేపు తల్లి నొప్పులకు బేబీ పుట్టిందంటే రెండు కరెక్టే. అంతేనా కదా? సో మన దృష్టి ఇట్లుంటుంది అంతే. అంటే నీ భావన ఎలా ఉంది? సో ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంది, నా ఇంటెన్షను ఏది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం స్టార్ట్ చేసిన. దాని మీద అవగాహన వచ్చింది నాకు. అవగాహన వచ్చినాక ఏం చేసింది, చాలామంది సొసైటీలో ఆర్థిక సమస్యలతోటి, కుటుంబ సమస్యలతోటి, రోగాలతోటి, ఎన్నో బాధలతోటి ఉన్నారు. వీళ్ళందరికీ నా ఎక్స్పెరిమెంట్లో నేను కొంతమందికి చెప్పినప్పుడు కొంతమంది ఈ పాటించడం స్టార్ట్ చేశారు. పాటించడం స్టార్ట్ చేసే క్రమంలో నేను చాలామందికి చెప్పిన, చాలామంది చేస్తారు. ఒక వ్యక్తికి నాకు ఒక వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు నెలకు చిట్టికి వేస్తున్నావు అన్న, అంటే నేను నెలకు ఒక 6,000 చిట్టి కడుతున్నా అన్నాడు. నా మాట నమ్మి నెలకు 6,000 దానిలో కాదు ప్రకృతిలో నేచర్లో పెట్టుబడి పెట్టు, నెలకు 6,000 కడితే ఒక 2 సంవత్సరాలకు 1,00,000 2 లక్షలు డబ్బులు వస్తాయి, ₹1,00,000 వస్తాయి. అది ఎన్ని సంవత్సరాలకు? 20 నెలలకి. సో ఈ 20 నెలలు నేను చెప్పినట్టు నువ్వు ఖర్చు పెట్టగలుగుతావా, నీకెంత వస్తుందో చూడన్న. సో ఆయన చేసుకుంటూ పోతే ఒక 1 ఇయర్లోనే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఒక 10 లక్షలకు సంబంధించిన అంటే అంత లాభానికి వచ్చే పరిస్థితులు క్రియేట్ అయినాయి ఆయనకు. ఎలా, ఏ రకంగా అంటే ఆయనకు ఆ పరిస్థితులు క్రియేట్ అయినాయి. అంటే ఆయనకు ఒక చిన్న అవకాశం వచ్చింది, అవకాశం కల్పించే వ్యక్తులు వచ్చిర్రు. వచ్చిన వల్ల ఆయన గతంలో ఎంతో ఇబ్బందులు పడ్డాడు, హఠాత్తుగా మంచి మేల్కొల్పు జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొకటి అడగాలనుకుంటున్నా, ఒకవేళ ఆయన తలరాతలోనే ఇది ఈ టైంకి ఇలా జరగాలనుందేమో, ఈ సంవత్సరం పాటు ఇది చేయటం వల్లే అని మనం ఎలా నిర్ధారణ చేసుకోవచ్చు? మనం అనుకోవచ్చు, అలా గ్రూప్ లో ఉండొచ్చు, కానీ నేచర్ మనకు ఆ గ్రూప్ లో లింక్ అయి ఉండొచ్చు. అనుకున్నా ఈ క్షణం మన చేతులు ఉంది కదా. ఇప్పుడు మన డిజైన్, ఇప్పుడు వేరే వ్యక్తి ఉన్నాడు అనుకో మేడం, అదే బ్యాడ్ జోన్లో ఉన్నాడు. సరే ఇప్పుడు సంతోష్ గారు చెప్పింది, సంతోష్ బుద్ధ చెప్పింది బాగుంది అని స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడు అనుకో, స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని మార్చుకున్నాడు అనుకో, ఆయన ఫ్రీ విల్ను పట్టుకున్నట్ట లేదా? సో ఇది అనమాట. సో ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా నిలబడతామో, ఆ పరిస్థితులను తట్టుకొని నిలబడతామో, ఇప్పుడు మన ప్రారంభం ఎట్లా తీసుకెళ్తుంది, పరిస్థితులే కదా. ఆ పరిస్థితులు క్రియేట్ అయితేనే కదా. నువ్వు ఆ పరిస్థితులతో ఇరకకుండా నువ్వు స్ట్రాంగ్గా నిలబడ్డప్పుడు ఆ ఫలం నేను అంటకుండా దూరం అవుతుందా లేదా? సో నువ్వు కొత్త జోన్లోకి ఎంటర్ అవుతున్నావు, ఇక్కడ కొత్త గ్రూప్లోకి ఎంటర్ అవుతున్నావు. నువ్వు నీ కొత్త గ్రూప్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ కర్మను బేస్ చేసుకొని నువ్వు ఏ ఫలాన్ని కోరుకుంటున్నావో, నీ ఇంటెన్షన్ ఏంది, నీ భావనను బట్టి నేచర్ ఏం చేస్తుందంటే నీకు ఏది కావాలో అది సమకూరుస్తుంది.